ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. ప్రేమ వారులారా, సొలొమోను రాస్తున్న మాట, ఈ లోకంలో ఎవరైతే యథార్థంగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, అటు వారికి యెహోవా దేవుడు వారు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో వారికి మార్గాన్ని చూపిస్తాడట. వారికి మార్గాన్ని దేవుడే ఆ మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గంలో దేవుడే వాడిని నడిపిస్తాడు. అయితే మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని జ్ఞాని అని సొలొమోను మాట్లాడతాడు. ఎందుకంటే యథార్థముగా ఉన్నవాడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు. ఇటలీ పటాల ముందు శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ కొర్నేలి భక్తిపరుడు. ఇతడు అన్యుడు అయినప్పటికీ ఇతను భక్తిపరుడు. ఇతను తన ఇంటి వారితో కూడా కలిసి నిత్యము ప్రార్థన చేస్తూ ప్రజలకు బహుదాన ధర్మములు చేయించు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నాడట. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిత్యము ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయనకు సరైన రక్షణ అనుభవం లేదు. ఆయనకు సరైన దేవుని యొక్క వాక్యం తెలియదు. కానీ ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరికీ, పేదవారికి దాన ధర్మం చేస్తున్నాడు. అప్పుడు దేవుని వాక్కు ఆయనకి ఒక మార్గాన్ని చూపించిందంట. ఆయన ప్రార్థిస్తుండగా కొర్నేలి అని దేవదూత పిలిచి, ఇదిగో పలాని చర్మకారుడైన సీమోని అంట పేతురును భక్తుడున్నాడు, ఆయనను పిలిపించుకోమనగానే వెంటనే మనుషులు పంపించి పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు వచ్చి శతాధిపతి అయిన కొర్నేలి యొక్క భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయనతో కూడా కూర్చొని ప్రార్థన చేసి వారికి దేవుని వాక్యాన్ని వివరించి వారి కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చి వారికి పరిశుద్ధాత్మను ఇచ్చి వారిని దీవించినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. వారిని బలపరిచినట్టుగా వారికి చక్కని మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని పేతురు నిర్దేశించాడు, చూపించాడు. కారణం, ఎప్పుడైతే కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్నాడో, ఆయన అన్యుడైనప్పటికీ ఆయనకి దేవుని మార్గము దేవదూత ద్వారా సూచింపబడింది. ఒకవేళ మనం ఏ మార్గంలో ఉన్నామో, ఒకవేళ మనము దేవుడు మనకు అంతా తెలుసు, మనము చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి పదార్థం తెలుసు, చిన్నప్పటి నుంచి నేను దేవాలయానికి పోతున్నాను అనుకుంటూ ఉన్నామేమో, కానీ నిజమైన రక్షణలో ఉన్నామా లేదా, నిజముగా దేవుని వాక్యం మన హృదయంలో ఉందా లేదా గ్రహించాలి. ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వచ్చాడో పేతురుని హత్తుకున్నాడంట. పేతురు వెంటనే ఆయనకు బాప్తిస్మం ఇచ్చి ఆయనకు రక్షణ ఆనందాన్ని కలిగించాడు వారి కుటుంబానికి. కొన్ని దినాలు ఉండి వారిని ఇంకా సంపూర్తిగా రక్షణలోకి తీసుకొచ్చాడు పేతురు. రక్షణ పొదవుగా ఉంటే దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. రక్షణ అనుభవం లేకపోతే, మనం నిజంగా దేవుడిని ఆశ్రయిస్తే, దేవుని భయభక్తులు వెళితే దేవుడే మనకు మార్గాన్ని సరళం చేస్తాడు. అట్టి కృప మనకు దేవుడు దయచేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. కొర్నేలికి ప్రభు భక్తి ఉంది కానీ మార్గము తెలియదయా. ప్రజలకు దాన ధర్మము చేస్తున్నాడు కానీ నిజమైన దేవుని యొక్క మార్గము, వాక్యము తెలియదయా. అయితే ఆ వాక్యము పొదువుగా ఉన్నదని మీరు దర్శనము ద్వారా పేతురుని పిలిపించి ఆయనను సంపూర్ణమైన వ్యక్తిగా వాక్యము ద్వారా మీరు మార్చారు. మమ్మల్ని కూడా మీ వాక్యము ద్వారా మార్చండి. మా హృదయంలో మీ జీవజల ఓటలను ప్రవహింప చేయండి. మీ సన్నిధి మాతో వచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.